హలో ఎవ్రీవన్, ఇవేమో మేము కడియం నుంచి ఇంకొన్ని మొక్కలు తెచ్చాము. అవి ఫ్లవర్స్ మొక్కలు కొన్ని, జామ మొక్కలు కొన్ని. ఫస్ట్ అయితే ఈ మొక్కలన్నీ థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్ళిపోదాము. సో థర్డ్ ఫ్లోర్లోనే అనమాట మా గార్డెన్ ఉండేది. అయినో ఈ మధ్య నేను గార్డెన్ వీడియోస్ పెట్టట్లేదు, సో అందుకే ఇది ఒక చిన్న అప్డేట్. సో ఆ మొక్కలన్నీ తీసుకొచ్చేసి ఇలా ట్రేలో పెట్టేశాను అనమాట. బికాస్ డైరెక్ట్గా కింద పెడితే వాటర్ పోస్తే అవన్నీ కారిపోతాయేమో అని చెప్పి అవి నాటేదాకా అలా ట్రేలో ఉంచేసాము. ఇదేమో సెంటు జాజి మొక్క. సో ఇది ఇలా తీగలాగా పైకి అల్లిచ్చేస్తే ఫుల్గా అల్లుకుపోయి పూలు అయితే బాగా వస్తాయి అన్నమాట. ఈ పువ్వు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇవి యాక్చువల్గా రెండు మొక్కలు ఒకటే బకెట్లో వేసి అలా పైకి అల్లిచ్చేసాము. అండ్ ఇదేమో ముద్ద మందారము, రెడ్ కలర్ది. ఇవి కూడా అంతే బాగా వచ్చేసాయి పూలు. సో ఇప్పుడైతే రైనీ సీజన్ కాబట్టి పూలు కొంచెం వస్తున్నాయి. మొన్న సమ్మర్లో అయితే ఆల్మోస్ట్ అన్ని మొక్కలు ఎస్పెషల్లీ పూల మొక్కలు అయితే ఆల్మోస్ట్ ఎండిపోయినట్లు అయినాయి అన్నమాట. ఇప్పుడు విజయవాడలో ఒక 5 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. అంటే తుప్పర్ అన్నమాట, పెద్ద వర్షం ఏం కాదు. సో పూల మొక్కలన్నీ బాగున్నాయి అన్నమాట. అన్ని పూలు వచ్చేసాయి. అండ్ అలా పైకి వచ్చేస్తే ఈ మళ్ళల్లో ఈ మష్రూమ్స్ వచ్చాయి. ఈ మష్రూమ్స్ ఏమో పిచ్చి మష్రూమ్స్, తినే మష్రూమ్స్ కాదు. ఈ మధ్య టెర్రస్ గార్డెన్ వీడియో ఏది పెట్టలేదు కాబట్టి నేను త్వరలోనే ఒక టెర్రస్ గార్డెన్ ఫుల్ లెంత్ వీడియో పెడతాను. ఫ్రూట్స్ కూడా కొన్ని వచ్చేసాయి అనమాట. ఇదేమో దానిమ్మ మొక్క. దానిమ్మ చెట్టు కూడా కాయలు వచ్చేసాయి. బట్ ఉడతలు అయితే ఉంచట్లేదని చెప్పి ఇలా కవర్స్ కట్టేసి ఉంచేసాము. సో ఈ కనకాంబరాలు మా తోటలో పూసిన కనకాంబరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.